అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విముక్తి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, మెడ మీద చేయి వేసి విసురుగా బయటకు నెట్టి భల్లున తలుపులు మూసేసుకున్నాడు కుమార్. భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలదొక్కున్నది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది ఒక క్షణం. ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకొని కుప్పకూలినట్టుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది. కానీ బాహాటంగా కంటి వెంట నీటి చుక్క రాలటం లేదు. భరించనలవి కాని వేదనతో మొహం మాత్రం పాలిపోయింది. తల గోడకి ఆంచి కళ్ళు మూసుకున్నది శారద. పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరచుకొని ఆదరాబాదరా మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారద కనుకొలకులు నీటితో. ఏ ఒడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశ హర్మ్యాలకు ఆశపడలేదే. తన జీవితం ఇంత అస్తవ్యస్తము పరిహాస భజనము అయ్యిందేమిటి? ఇందులో తన తప్పిదమేమిటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్న, నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను. మీరు ఆ సంబంధం నిశ్చయం చేయండి అన్నది శారద. ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు శార్వాణి పెళ్లితోనే సగం కుదేలైనాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవటంతో మరింత అప్పుల పాలయ్యాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అదీ లేదు. తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగి ఉంది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెలా పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది. 10th పాస్ అయిన ఆఖరి వాడిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తను ఇంకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు. వెర్రి తల్లి, ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలడులే అని సరిపెట్టుకుందామనుకుంటున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం. అలా అనే పెద్దపిల్ల శార్వానికి వెతికి ఆస్తిపరుడు, ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకమైతే చెక్కు చెదరలేదు. కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నాలకి దోహదపడ్డం లేదు. సరిపుచ్చుకుంటున్నానని ఎందుకనుకుంటున్నారు నాన్న? అతనికేమి లోపమని తలదించుకుంటూ అన్నది శారద. నిజమే, వరుడు కుమార్కి లోటేమన్నా ఉందా? ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలా అని వికారంగా ఏమీ ఉండడు. కొంతమందికి ఏ అవయవానికి ఆ అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నా మొత్తంగా కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు. ఆ కోవలోని వాడే కుమార్. పెద్దల్లుడితో పోలిస్తే దివిటీ ముందు దీపంలా ఉంటాడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టెపేడులా ఉంటాడు కుమార్. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తిమీద జుట్టు తప్ప మరేం లేదు. ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకా ఆఫీసు ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదని చూసి కట్నం మీరెంత ఇచ్చినా సరే అన్నాడతను. అదే శారదను అతనంటే మెత్తబరిచిన విశేషం. నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పకుండా ఉన్నదమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్యా కూతురు ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో, అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసు. బ్రతుకు దేవుడిచ్చిన వరమని, జీవితంలో దొరికిన దానినే అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది. ఆ ఆనందాన్ని వెతికి పొందగలను అనే ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది శారద. కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒక్కటే కాదు, అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించింది అన్న విషయం తెలిసి వచ్చింది. కుమార్ తరహా అదో రకం. అందరికిలా పెళ్ళైన తొలి దినాల్లోనైనా పెళ్ళామంటే మోజు కనబరచలేదు అతను.
కొత్త జంట నడుమ వెల్లివిరియవలసిన ఉత్సాహం, ఉల్లాసం, విలాసాలు, విహారాలు, ఎదమీటే మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి రానేలేదు. మొదటి రోజు అతనితో పాటుగా తను కంచెం పెట్టుకుంది శారద. కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో. ఇదేమిటి, ఇంటి మగవాళ్ళు తింటే కానీ ఆడవాళ్ళు తినకూడదని తెలీదా నీకు? ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా. అంతే, మనస్సు చివుక్కుమని శారద మళ్ళీ అలాంటి సరదాలకి ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది. కానీ అతని అలవాట్లని, చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా శుభ్రత విషయంలో. అతనికి శుభ్రతకి ఆమడ దూరం. రోజు స్నానం చెయ్యాలి అనే నియమం కానీ, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి ఉండేవి కావు. వేసవికాలమైతే చిరాగ్గాని, చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు, మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా. రోజు విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించటానికి అతనేమన్నా చిన్నపిల్లవాడా? చదువుకొని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషే. పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఊహు. ఆ పని కూడా వారానికి ఏ ఒక్కసారో. అతని చేత రోజు బట్టలు, కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమయ్యింది. అతను దగ్గరికి వస్తే అదో రకం మంజువాసన. ఒళ్ళు జలధరించిపోయేది శారదకు. చచ, ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకి రావాలంటేనే కంపరంగా ఉంటోంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట. అంతే, ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దానితో వచ్చింది. మళ్ళీ ఎలాగా, ఉప్పెనలాగా. శారద మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్టు మింగి ఊరుకొని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్తపుణ్యానికి విరుచుకుపడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి, గొడ్లు కూడా తినవు ఈ తిండి అంటూ నిక్షేపం లాంటి కూరకి పచ్చడికి వంకపెట్టి కంచం విసిరి వంట ఇల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకొచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకి రోజు ఎచ్చి పచ్చి మెతుకులే పెడుతున్నట్టు పదిళ్ళకి వినపడేలా అరిచి బిక్కచచ్చి నిలబడిన శారదని నానా దుర్భాషలాడి వెళ్ళిపోయాడు. కొన్నిటికి గూఢార్థమిది అని భాష్యం చెప్పక్కర్లేదు. మనసుకే కారణమిది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి తన విదిలింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకున్నది. తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నింద వేయటమే కాదు, తన మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయటానికన్నా వెనుదీయడన్నమాట. మగనిలో మరో వికృత కోణం తెరదీసి చూసినట్టయింది శారదకి. ఆలుమగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికెక్కించటంలో కుమార్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవటమో, లేకపోతే అల్లరికి వెరిచే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమో కానీ శారద మాత్రం భర్త ఈ సిగ్గుమాలిన చేష్టకి అవమానంతో కుంచించుకుపోయింది. తనను అతడు అర్థం చేసుకోకపోవటం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుబాటు పాలు చేయటం మరింత బాధించిందామెను. అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు శారద. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవటం తనదే లోపమని పశ్చాత్తాపపడింది. తానింకా అతనికి కొత్త. కొన్నాళ్ళు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆదరిస్తాడు, తన పంతా మార్చుకుంటాడు అని ఆశపడింది. కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు, పాతుకుపోయిన దుర్లక్షణాలు. అన్నీ చెడ్డబుద్ధులేనా అంటే కావు, కొన్ని సుగుణాలున్నమాట నిజమే. సిగరెట్టు, పేకాట వంటి వ్యసనాలే కాదు, కనీసం వక్కపొడి నమలటం వంటి చిట్టిపొట్టి అలవాట్లు కూడా లేవు. కుమార్కి ఏ పనన్నా తలబెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది. ఇరుగు పొరుగు వారితో మహా సామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తాడని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పై వాళ్ళకి అతనంటే సదభిప్రాయాన్నే కలిగిస్తాయి. కానీ ఇతరులకి తెలియనివి, ఇంట్లో వాళ్ళకి చికాకు, ఇబ్బంది కలిగించే అంశాలు ఈ మంచి అలవాట్లకి రెట్టింపు ఉన్నాయి అతనిలో. అతనికి సభ్యత, సంస్కారము అంటే ఏమిటో తెలీదు. సరదాలు, సరాగాలు గిట్టవు. నాజూకు, నాగరికత లాంటి బలహీనతలు లేవు. ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపుల్స్ లేవు.
ఇల్లు ఆఫీసు తప్ప స్నేహితులు షికార్లు వంటి వ్యాపకాలు లేవు. పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మకాం. పోనీ ఏ పుస్తకమో పుచ్చుకుని కూర్చుంటాడా అంటే అదీ లేదు. ఎప్పుడు పెరటి గుమ్మంలో నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వచ్చే ఆడంగులతో పిన్ని వదిన అంటూ ఆడంగి కబుర్లు చెప్పడం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర ముతకజోకులెయ్యడం, పనిపిల్లతో మోటు సరసాలాడ్డం అదీ కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హుందాతనం, టీవీ మచ్చుకైనా లేవతనిలో. మహా చవకబారుగా ప్రవర్తించేవాడు. ఆ వెకిలితనం, నాటుతనం చూస్తూ ప్రశాంతంగా ఉండగలగటానికి ఎంతో నిగ్రహం కావాల్సి వచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడ్నుంచి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోకపోవటం మాట అటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచమెక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చెయ్యటం, కర్టెన్కి చేతులు తుడవటం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చెయ్యటం, మరి 2 రోజులు స్నానం మానేయటం, కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూచుంటే తిట్టి, నుంచుంటే తిట్టి రభస చేసి కొన్నాళ్లపాటు నరకమెక్కడో లేదు అనిపించేవాడు. ఈ చిత్రహింస భరించలేక శారద కళ్ళనీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడిగా, ఉన్నతుడిగా ఉండాలనే అభిలషిస్తుంది. జీవితాంతం కలసి బ్రతకవలసిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో. రూపంలో వర్చస్సులో లేకపోతే మానే, వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖతే పెరుగుతోంది శారదకి. పోనీ అతని సంగతి ఆలోచించటం మాని కామ్గా తన పని ఏదో తాను చూసుకుందామంటే అలానూ బ్రతకనిచ్చేవాడు కాదు ఆమెను. ఎప్పుడూ రంధ్రాన్వేషణే. ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు. అంట్లకి అంత సబ్బు పొడా అని, పోపుకి అంత నూనె అంటూనో తప్పులెన్నుతూ కల్లెర్ర చేస్తాడు. నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు అటువాళ్ళు ఇటువాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు. రాచి రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతనితో కాపురం కత్తిమీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్నా జంకేది. స్వతంత్రించి అది సామాన్యమైన పనే అయినా వెనకాతల అతను లేడు కదా అని తిరిగి చూసుకునేది. వారాలు నెలలు గడుస్తున్నా ఆ ఇల్లు, ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవడం లేదు శారదకి. తన మీద విశ్వాసం, తనంటే అనురక్తి, ఆకర్షణ లేవు అతనికి. తన సహచర్యము అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకు ఏమాత్రం లేదని నిర్ణయించేసుకున్నది శారద. సుమతి శతకకారుడు చెప్పినట్టు కొంతమంది మహానుభావులు ఉంటారు. తివిరి ఇసుమన తైలం తీయచ్చునేమో కానీ వాళ్ళ మనసును రంజింప చెయ్యాలి అనుకోవటం కేవలం పిచ్చితనం. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. తనకి అతనంటే తిడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న వెరపు, భయం తప్ప భక్తి, గౌరవాలు కలగటం లేదు. అయినా ఆ మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితము, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైన కష్టమైన ఈ జన్మ అతనితో తెల్లవారవలసిందే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఈడ్చాల్సిందే. మానసికంగా కృంగిపోయిన శారద 20లోనే 40 ఏండ్ల వయసొచ్చిన దానిలా నిర్వికారము, నిర్లిప్తత అలవర్చుకొని రోజులు గడవసాగింది. కానీ విధి ఆమాత్రం కూడా ఆమెను బ్రతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంట ఇంట్లో పనిలో ఉంది శారద. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పని ఆపి వచ్చి తలుపు తీసింది. వచ్చింది శ్రీధర్. వాళ్ళ ఊరే. ఆమె ఫ్రెండు సుజాతకి తమ్ముడతను. నువ్వా, ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారి ఇస్తూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది శారద. ఇక్కడి కాలేజీలో సీటొచ్చింది శారద నాకు. 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్ళి చూసి రమ్మని. ఈ రోజుకి కుదిరింది శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు.
అది చెప్పుండకపోతే వచ్చుండేవాడివి కాదన్నమాట. అవునులే, మర్చిపోయావు నన్ను. ఏం అన్నది శారద కినుకగా. శ్రీధర్ రాకతో పుట్టిల్లు, తన పరివారము, వారి మమకారాలు, స్నేహితులు, వారి అభిమానులు తలపునకు వచ్చి శారదలో ఉత్సాహం పొంగి పొర్లింది. శ్రీధర్తో ఊపిరి తిరక్కుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలు అడిగింది. తన మిత్రురాలి సంగతులు తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్నైన శ్రీధర్ తమని పేరు పెట్టే పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీగార్డుగా ఇంకో మగకన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతుంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనస్సును తేలికపరుస్తుంటే, ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతిని విస్మరించింది శారద. శ్రీధర్కి పెళ్లి ఆల్బం చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదికి వంగి చూపిస్తూ పకపక నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడు వచ్చాడు కుమార్. మధుర స్వప్నం మధ్యలో మెలకువ వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద దుమదుమలాడుతోన్న భర్త మొహం చూసి నిటారుగా అయ్యింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగేపాటి సంస్కారమన్నా చూపించలేదు కుమార్. చురచుర కాల్చేసే చూపులు విసిరి పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కిన్నురాలయ్యింది శారద. బిత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కుతోచలేదు. ఉండటానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవటానికి తటపటాయించి ఎలా అయితేనేం గొంతు పెగల్చుకొని శారదని జాలిగా చూసి సారీ శారద అని చెయ్యని తప్పుకి క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికిచ్చే మర్యాద ఇదే? శారదలో బాధ, దుఃఖం, భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం, అతన్ని ఏ విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తన బలహీనత మీద చిరాకు కలగాపులగమై ఘోష పెట్టాయి. విసురుగా లోపలికి వెళ్ళింది. పడక గదిలో బట్టలైనా మార్చకుండా కాటు వెయ్యటానికి సిద్ధంగా ఉన్న పన్నాగంలా బుసలు కొడుతూ మంచం మీద పడుకొని ఉన్నాడు కుమార్. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తోందా? అతనెవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు, నాకంటే చిన్నవాడు. చూచిపోదామని వచ్చినతన్ని ఎంత అవమానపరిచి పంపించారు. ఆక్రోశం, ఆవేదన కలగలసిపోయాయి భర్త ముందరకొచ్చి అంటున్న శారద కంఠంలో. ఓహో, నువ్వు వావి వరసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా, లావుగా, ఎర్రగా, బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకుంటున్నావేమో అనుకున్నాను సుమి, కుమార్ వెటకారంగా అన్నాడు. చెవులు మూసుకున్నది శారద. చిచ్చి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంతా కాదు. ఏమిటి అన్యాయం? పట్టపగలు తలుపులు తీసుకొని మరీ మీద పడిపోయి ఇకయికలు పకపకలు ఆడుతూ సరసాలాడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించానని అడుగుతున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్ను కాదే, ఆ పెంపకాన్ననాలి. నీకు సంసారం చేసే లక్షణాలేమన్నా నేర్పారా మీ అమ్మా నాన్న? ఒళ్ళు తెలియలేదు శారదకు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు కట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు. ముక్కుపుటాలు అదిరిపోతోండగా అన్నది శారద. ఎంత పొగరే నీకు! రంకు మొగుణ్ణి ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజా సత్కారం చెయ్యనందుకు నాది మురికి బుద్ధంటావా? నన్ననటానికి ఎంత ధైర్యమే నీకు? భార్య తెగబడుతోన్న వాసన సోకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు. ఆ మాటే అనద్దు అంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముడి లాంటివాడు. ఏ ఆడది మీరూహిస్తున్నట్టు సమయం దొరికితే చాలు దిగజారిపోతుంది అనుకోవద్దు. అందరు మగాళ్ళు మీకు మళ్ళే ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తనెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్ళే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్ళకుంటాయి. అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాను అనే కదా. నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దు ఉన్నదండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది. అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనపడింది. పశువైపోయాడు కుమార్.
తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేనులా పడి ఉండక ఎదురు తిరుగుతావటే? అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వటమే తప్పు. పో, ముందు ఇంట్లోంచి పో. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోపో. తిడుతూనే శారద మెడమీద చేయి వేసి గుమ్మం దాకా నెట్టుకు వచ్చి తలుపు తీసి విసురుగా బయటకు నెట్టి తలుపులు మూసుకున్నాడు కుమార్. ఆవేదనగా వింటూ ఉండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదుపుకొని కూర్చున్న తల్లి సుభద్రమ్మగారి మతిలో లేదు. శారద చెబుతోంది, శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనో విజృంభించి పై పొరల్ని పెటిల్లున ఛేదించుకొని పైకుబికినట్లు ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది. తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడన్నవాడి దౌష్ట్యాన్ని బయటపెడుతోంది. భర్త నీచుడైనా దుష్టుడైనా హీనుడైనా మగవాణ్ణి మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్లు లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతని ఒప్పుకొని అతని దౌర్జన్యానికి ఎలా తల ఒగ్గుతోందో చెబుతోంది. పెళ్ళై సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడు నోరు జారని తమ బిడ్డ ఈనాడు ఇలా కడుపున దాచుకున్న బడబాగ్నిని బయట పెడుతోంటే చిత్తరువులై విన్నారు తల్లి తండ్రి. అందానికి ధనానికే లోటనుకున్నాను, కానీ గుణానికి కూడా లోటున్నవాడని కనలేకపోయానమ్మా అన్నారు ఎలాగో చివరికి సీతారామయ్య గారు వ్యాకులంగా. కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరల్లపాలే తల్లి. కన్నీళ్లు తుడుచుకున్నది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళారు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్ళిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లు ఉసూరుమంటూ తిరిగి వచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే నా బిడ్డని ఆ త్రాష్టుడికిచ్చి అని. ఏమయ్యింది? ఏమన్నాడు అల్లుడు? ఏమి వినవలసి వస్తుందో అని ప్రాణం ఒగ్గబట్టుకొని అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన. మనిషిలా ప్రవర్తించలేదు సుభద్ర. వాడు పిచ్చి పట్టిన దుష్ట మృగంలా చెలరేగిపోయాడు. పూనకమొచ్చిన ఘనాచారిలా ఆడిపోయాడు. శత్రువుని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని మేధకుడాయన. అలాంటి మనిషి అదుపు తప్పి మాట తులుతున్నాడంటే ఆయన అక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారు అందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం రుద్ధమయ్యింది. శారద వంక చూస్తూ వెళ్ళంగానే, వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు. నా తప్పిదమేమిటన్నాడో తెలుసా? కట్టుదప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తన కాళ్ళ మీద పడేయనందుకట. ఇదేమిటని అడగవచ్చినందుకట. తనని తాను సంభాళించుకున్నారు సీతారామయ్య గారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వుడు టైపు అనుకున్నానే కానీ ఇలా మేడిపండు వాడనుకోలేదమ్మా. ఒక్క నిమిషం ఆగి, ఉచ్చం నీచం ఉచితానుచితాలు ఇంతగా పాటించని మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయి ఉంటే నమ్మేవాణ్ణి కాదు. ఇరుగు పొరుగుల్ని పిలిచాడు. అలగా మనిషిలా దారిన పొయ్యే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లలను ఎలా పెంచాలో చేత కాదట. నీకు భయం భక్తి అనకువ విధేయత నేర్పలేదట. మొగుణ్ణి ఖాతరు చెయ్యవట. ఎదిరిస్తావట. తప్పులెన్నుతావట. తనని ఆఫీస్కు పంపి నాటకాలాడతావట. నిన్నటికి నిన్న ఎవన్నో ఇంట్లో పెట్టుకొని కులుకుతున్నావట. పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చెయ్యలేదని అలిగావట. వారి పర్సనాలిటీ ముందు నువ్వెంత, నీ తాహతు ఎంత అని ఎగిరిపడ్డావట. తను కల్లెర చేసినందుకు నువ్వు వద్దు, నీ కొంప వద్దు అని గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట. కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యమిప్పిస్తాను అంటున్నాడు. అమ్మ, ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను. అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులెవరైనా తలలు దించుకోవాల్సిందే. చీచ్చి, అలాగా మనిషిలా కారుకూతలు కూశాడు. నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన మొహం జేవురించుకుపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా అతను ఎంత హింసపెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకు వచ్చి గుండె నొక్కి పట్టినట్టుగా ఫీల్ అయినారు. శారద తలపైన చేయి వేసి,
ఆ ధూర్తుడిని ఇన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ. వాడికి నువ్వంటే ఎంత లోకువ, ఎంత కసి, ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ళ మీద పడాలంటాడు. తప్పు నాదే అని చెంపలేసుకోవాలంటాడు. ఇంకలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వాలంటాడు. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడి ఉంటానంటేనే రానిచ్చేదంటాడు. నీ మీద ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు? వాడు మనిషి అయితే కదా మమతలు మమకారాలు తెలిసేది. వాడుత్త పశువు. వాడికి కావలసింది సహధర్మచారిని కాదమ్మా, గుంజకు కట్టేసి చావగొట్టిన కొమ్ము విసరని గొడ్డు. వద్దమ్మా వద్దు, నువ్వా చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించరావలసినంత నరకము ఇంకొకటి ఉండదు. ఆ పెళ్ళి ఆ కాపురం పీడకల అనుకో. ఇక్కడే మాతో పాటు ఉండిపోతల్లి. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణచుకోవటం వల్ల శరీరం సన్నగా వణుకుతోంటే అన్నారు సీతారామయ్య గారు. తల వాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన శారదకి మగడి అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు. కానీ సుభద్రమ్మ గారు మాత్రం వడగళ్ళ తాకిడి తిన్నదానిలా పాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరికీ సరిగా నిద్ర పట్టలేదు. తెలతెలవారుతుంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగ మసలుతున్న కూతురి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అమ్మలు అన్నారు మృదువుగా శారద తలపైన చేయి వేసి. మూసుకున్న కనురెప్పలు తెరిచింది శారద. శారద, ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా శారదల నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసొచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలనలో ఎంత ఉత్సాహభరితంగా గడిచేవి ఆ రోజులు. శారద కళ్ళు తలుక్కుమన్నట్టుగా మెరిశాయి. అవి మళ్ళీ తిరిగి వస్తాయా నాన్న? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా. సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్లిని మరచిపోగలిగితే తప్పకుండా తిరిగొస్తాయి తల్లి దృఢంగా అన్నారు సీతారామయ్య గారు. మనం ఇద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామర్ల చెరువు వరకు దారిపక్క నిద్రమాను చెట్టుమీది పక్షుల కూజితాల్ని గుర్తుపెట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచెల్లి రావచ్చును. సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అద్దుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చివుళ్ళు ఎన్ని వేసిందో, కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును. అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చును. ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును. తండ్రి తన తల నిమురుతూ మంద్రస్థాయిలో చెప్తున్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపుకడుతుంటే శారద కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకు తెలుసా అమ్మలు, గోపీకృష్ణ మొన్న వచ్చేటప్పుడు 2 కుందేళ్లని పట్టుకొచ్చాడు. ఎంత బాగున్నాయో అవి. శాంతి వాటి నుదుటన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే. వాటి వెనకాల పరిగెట్టి పట్టుకోవటం, లేత ఆకులు కత్తిరించి వాటికి తినిపించటం ఎంత అందమైన కాలక్షేపమో కదూ. ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వీణ మరలా సాధన చేసుకుందువు. ఇంకా టైం ఉంటే పక్క ఊర్లో నీకిష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందువు. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పూయాలని, స్తంభించిన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయము కన్నతండ్రిది. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవటం లీలగా వినిపించి లేచి వచ్చి వారి పక్కనే కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా దైవమని పట్టుకు వేలాడ్డమే పాతివ్రత్యమనే రోజులు కావివి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకొని పోతారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు. మేము కన్న బిడ్డవి నువ్వు. నీకు అండగా మేమెప్పుడూ ఉంటాం తల్లి అన్నది ఆవిడ కూడా. వారి మాటలు శారదకు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనిక్కడ సంతోషంగా ఉండగలను అన్నది పొంగిపోతున్న గుండెతో. కానీ వారు ఆ నిర్ణయానికి వచ్చి కొన్ని గంటలు గడవకముందే దాన్ని మార్చుకోవాల్సి రావటం నిజంగా దురదృష్టకరం. తెల్లవారుతూనే పనులు బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకున్నది. కాఫీ తాగబోతూ మరొకటి టిఫిన్ తిని ఇంకొకటి.
కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ మొహం వివర్ణమయ్యింది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటిదాకా మాట రానట్టు ఉండిపోయారు. ఆ తర్వాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచేను అని ఇందుకే అంటారేమోనమ్మా. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలి అనే ఆశ ఉన్నది. కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఒక బిడ్డ మానసిక పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా, సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు. గర్భవతి అయిన కుమార్తెను వివాహ బంధం నుంచి తప్పించాలి అనుకోవటం తొందరపాటు చర్య అవుతుందేమోనని, రేపు పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడుగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు తిరస్కృతికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని, దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లైతే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగున మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరని, తమని వేలెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగిచూసి భయపడుతున్నాడు ఆయన. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు శారద లేచి నిలబడి, నేను వెడుతున్నాను నాన్న అన్నది. నువ్వొక్కదానివేనా? వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతనసలే దుడుకు మీద ఉన్నాడు. నేను వెనక ఉంటే కాస్త. నేను వెళ్ళేది అతని దగ్గరికి కాదు నాన్న, ఆస్పత్రికి, తండ్రిని ఆపి చెప్పింది శారద. ఆస్పత్రికా? ఎందుకు? నాకీ బిడ్డ వద్దు నాన్న. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరకకిచ్చే ప్రాధాన్యత లేదు. ఇక వెళ్ళబోయేది అతని కాలి కింద దుమ్మునై పడి ఉండేటట్లయితే నాకక్కడ చోటు దొరికేదని అతను అన్నది మీరే చెప్పారు. అది అక్కడి నా స్థానం. చెప్పండి నాన్న, నాకంటూ చిన్న మెత్తు విలువలేని ఆ ఇంట్లో నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకి నేను న్యాయం చేయగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలను అనే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసమంటూ నా ఆత్మని చంపుకొని చీకటి గుయ్యారంలో బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న? కఠినురాలిని అనుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డే వద్దు నాన్న. నరకం నుండి విముక్తి పొందాననుకుంటున్న నన్ను మళ్ళీ అటు నెట్టకండి. శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్టుగా అంటున్నది. పొరపాటున సాలెగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి గిలగిలా కొట్టుకుంటున్నది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సాయం నేను వస్తాను అన్నది సుభద్రమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.